వచ్చే నెలలో జరగబోతున్న ఆసియా కప్ కోసం టీమిండియాని ప్రకటించింది బీసీసీ సెలక్షన్ కమిటీ. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఊహించని విధంగా అంటే ముందు నుంచి టీ20 ప్రణాళికల్లో లేడు అనుకున్న శుభ్మన్ గిల్కి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఒక విధంగా చెప్పాలంటే వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్కి ఇక్కడి నుంచే కూడా గంభీర్ రూట్ మ్యాప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ప్రణాళికల్లోనే భాగంగా శుభ్మన్ గిల్కి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. నిజానికి ఈ ప్రకటనకు ముందు వరకు కూడా శ్రేయస్ అయ్యర్కి చోటు ఖచ్చితంగా దక్కుతుందని చాలామంది అంచనా వేశారు. ఎందుకంటే దేశవాళీ క్రికెట్లో బాగా రాణించాడు, ఛాంపియన్స్ ట్రోఫీలు ఆడాడు, తర్వాత ఐపీఎల్లో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో శుభ్మన్ గిల్ కంటే కూడా శ్రేయస్ అయ్యర్ వైపే మొగ్గు చూపుతారు సెలెక్టర్లు అనుకున్నారు. కానీ శ్రేయస్ అయ్యర్ని పట్టించుకోలేదు, పక్కన పెట్టారు. మరోసారి అయ్యర్కి నిరాశ మిగిలిందని చెప్పాలి. ఏ విధంగా ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నదని మాత్రం తెలియలేదు. సో శుభ్మన్ గిల్ కూడా మళ్ళీ టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. ఒక విధంగా ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ని అద్భుతంగా లీడ్ చేస్తూ రీసెంట్గా ఇంగ్లాండ్ టూర్లో కూడా అంటే ఫ్యూచర్లో టీమిండియాకి అన్ని ఫార్మేట్లో ఒక్కరే కెప్టెన్ ఉండాలని చెప్పేసి గంభీర ఆలోచనగా ఉన్నట్టు రీసెంట్గా కూడా వార్తలు వచ్చాయి. సో ఆసియా కప్ అయిన తర్వాత మేబీ దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో అంటే కంప్లీట్గా 3 ఫార్మేట్లకి ఒకరే కెప్టెన్గా ఉంటే డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం ఆటగాళ్ళ మధ్య ఒక ఏదైతే సమన్వయం బాగా ఉంటుందని చెప్పేసి గంభీర ఆలోచనగా ఉంది. ఇప్పటికే దీని గురించి సెలెక్టర్లకి అతను చర్చించినట్టు తెలుస్తుంది. ఆ విధంగానే వైస్ కెప్టెన్గా గిల్కి ప్రమోషన్ ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. టీ20 టీంలో అసలు టీ20 ప్లాన్స్లో గిల్ లేడు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు గంభీర్ చొరవతో ఇది పూర్తిగా రివర్స్ అయిందనే చెప్పుకోవాలి. సో ఇక వికెట్ కీపర్లుగా జితేష్ శర్మని ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. సంజు శాంసన్ ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే సంజు శాంసన్ ఐపీఎల్ టైంలో చాలా ఫిట్నెస్ సమస్యలు, గాయాలు ఎదుర్కొన్నాడు. సో సంజు శాంసన్ ఓపెనర్గా ఉంచినా కూడా వికెట్ కీపింగ్ బాధ్యతలు జితేష్ శర్మ మనం రీసెంట్గా ఐపీఎల్లో కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. సో దూకుడుగా ఆడి ఒక ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. సో ఆ విధంగానే చూసుకుని జితేష్ శర్మకి ఆసియా కప్కి ఎంపిక చేయడం జరిగింది. ఇక యూఏఈ పిచ్లు ఏదైతే ఆసియా కప్ ఆతిథ్యం ఇస్తున్న యూఏఈలో పూర్తిగా పిచ్లన్నీ కూడా స్పిన్నర్లకి అనుకూలంగా ఉంటాయి. సో 4 స్పిన్నర్లను ఎంపిక చేస్తారని భావించినప్పటికి కూడా రింకు సింగ్ రూపంలో ఒక పార్ట్ టైం స్పిన్నర్ అందుబాటులో ఉండడంతో 3 స్పిన్నర్లనే ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్. సో ఈ 3నే ఎంపిక చేసింది. మనకి ముందు నుంచి అనుకుంటున్నట్టు 4వ వాషింగ్టన్ సుందర్కి చోటు దక్కలేదు. రీసెంట్గా వాషింగ్టన్ సుందర్ ఇంగ్లాండ్ టూర్లో మంచిగా రాణించినప్పటికి కూడా అతన్ని పక్కన పెట్టింది. ఇక పేస్ విభాగంలో మనం ఏదైతే ఇంగ్లాండ్ టూర్లో చాలా చర్చ జరిగింది బూమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి. సో ఆసియా కప్కి బూమ్రాని ఎంపిక చేస్తారా లేదా అనేది చాలామంది సందేహంగా ఉన్నారు. అయితే బూమ్రా తాను అందుబాటులో ఉంటానని ముందుగానే చెప్పాడు. కానీ కొంతమంది మాజీ క్రికెటర్లు మాత్రం బూమ్రాని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నిమిత్తం టెస్ట్ సిరీస్లో ఆడించండి, ఆసియా కప్కి దూరం పెట్టండి అని చాలామంది సలహా ఇచ్చినప్పుడు కూడా సెలక్షన్ కమిటీ మాత్రం టీ20 ఫార్మేట్లో జరగనుండడంతో ఆసియా కప్ పెద్దగా ప్రెజర్ పడదు. సో 4 ఓవర్లు స్పెల్లే ఉంటుంది, అవసరమైతే ఫీల్డింగ్ మరో ప్లేయర్ చేత చేయించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనేది బ్యాలెన్స్ చేయొచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే బుమ్రాని ఎంపిక చేసింది. మోస్ట్ ప్రాబబల్లీ యూఏఈ ఒమన్తో మ్యాచ్లకు అతను కూర్చోబెట్టి పాకిస్తాన్తో మ్యాచ్లో ఆడించి తర్వాత సూపర్ 4 అలాగే ఫైనల్స్ లాంటి మ్యాచ్లో కీలకమైన మ్యాచ్లోనే బుమ్రాని బరిలోకి దింపే ఆలోచనతో గంభీర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాతిపదికతోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అలాగే గంభీర్ డిస్కస్ చేసిన తర్వాత బుమ్రాని ఎంపిక చేశారు. ఇక బుమ్రాతో పాటు పేసర్లుగా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఉండబోతున్నారు. సాధారణంగా యూఏఈ పిచ్ల్లో పేసర్లతో పెద్దగా పని ఉండదు. సో 2 పేసర్లు జట్టులో ఉంటారు. మేబీ బుమ్రా జట్టులో ఉంటే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలో ఒకరికే చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే శివన్ దూబే లాంటి ఆల్రౌండర్ రూపంలో అలాగే హార్దిక్ పాండ్యా కూడా మంచి పేస్ బౌలింగ్, మీడియం పేస్ వేస్తారు. కాబట్టి వాళ్ళ పరంగా మనకి కాంబినేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మొత్తం మీద ఓవరాల్గా కొన్ని సంచలన నిర్ణయాలుగానే భావించాలి మనం. శ్రేయస్ అయ్యర్ని ఎంపిక చేయకపోవడం, గిల్కి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం, ఒక విధంగా ఇది ప్రమోషన్గానే చెప్పాలి. ఇంగ్లాండ్ టూర్లో అతని పెర్ఫార్మెన్స్ కావచ్చు, కెప్టెన్సీ పరంగా అతను చేసిన ఏదైతే వ్యూహాత్మకంగా టీంని నడిపించడం, సో టీంని బాగా లీడ్ చేసిన ఫస్ట్ టూర్లోనే యంగ్ క్రికెటర్స్తో ఏమాత్రం అనుభవం లేని యంగ్ క్రికెటర్స్తో ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళి ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి సిరీస్ని సమన్ చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు శుభ్మన్ గిల్. సో అతన్ని ఫ్యూచర్లో పూర్తి స్థాయి కెప్టెన్గా అన్ని ఫార్మాట్లలోని ఒకే కెప్టెన్గా గిల్నే ప్రస్తుతం టీమిండియా సెలెక్టర్లు చూస్తున్నట్టు ఆ ప్రణాళికల్లో భాగంగానే ఇప్పుడు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. సో ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన ఈ జట్టు ప్రస్తుతం ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్లో బరిలోకి దిగుతుంది కాబట్టి టీమిండియా ఖచ్చితంగా టైటిల్ నిలబెట్టుకునే విధంగానే ఉంది. మనకు ఐపీఎల్ వచ్చిన తర్వాత టీ20 ఫార్మేట్లో ఇండియాకి దాదాపుగా తిరుగులేదనే చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ ఏదైతే టీ20 వరల్డ్ కప్లో మ్యాచ్ ఓడిపోయే స్థితి నుంచి టైటిల్ గెలిచిన సందర్భం, తర్వాత ఐపీఎల్లో కుర్రాళ్ళు వరుసగా రాణిస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ టోర్నమెంట్కి రింకు సింగ్కి చోటు దక్కదేమో అనుకున్నారు చాలామంది. ఎందుకంటే ఐపీఎల్లో పెద్దగా రాణించలేదు, ఒత్తిడిలో ఉన్నాడు. కానీ
రింకు సింగ్కి ఫినిషర్గా మరింత అవకాశాలు ఇవ్వాలి అని ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి గంభీర్ సెలెక్టర్లకు సూచించిన నేపథ్యంలో రింకు సింగ్ను కూడా ఎంపిక చేశారు. ఇక ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఫిక్స్ అయిపోతే గిల్ రెగ్యులర్గానే మూడో ప్లేస్లో వస్తాడు. తర్వాత తిలక్ వర్మ ప్రస్తుతం రీసెంట్గా ఇంగ్లాండ్ కౌంటీల్లో కూడా బాగా ఆడాడు, ఐపీఎల్లో కూడా మంచి రికార్డు ఉంది. సో మొత్తం మీద కంప్లీట్గా ఈ స్క్వాడ్ చూసుకుంటే టైటిల్ గెలవడానికి దాదాపు 100% అవకాశాలు ఉన్న ఒక కంప్లీట్ స్క్వాడ్గా చాలామంది చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి వరల్డ్ కప్ 2026 T20 వరల్డ్ కప్కి ఒక పక్కా టీంని రెడీ చేసే విధంగానే ఈ మార్పులు తీసుకున్నట్టు సెలెక్టర్లు తీసుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కంప్లీట్గా వచ్చే ఏడాది జరగబోయే వరల్డ్ కప్కి దాదాపుగా ఈ టీంని మించిన మార్పులు అయితే జరగకపోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ 1-2 మార్పులు తప్పిస్తే ఇప్పుడు ఇవాళ ప్రకటించిన జట్టులో దాదాపుగా వన్డే ఏదైతే T20 వరల్డ్ కప్లో కూడా దాదాపు ఇదే జట్టు ఉంటుందని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు.